హాయ్ టు ఆల్. ఈరోజు మన ప్లాన్ ఫర్ లైఫ్ ఛానల్లో అసలు తుఫాను ఎలా ఏర్పడుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా తుఫాను అనేది పుట్టేది సముద్రంలో. అయితే సముద్రం మనకు పడవలు ప్రయాణించేటప్పుడు పడవ నుంచి చూసేటప్పుడు సముద్ర మధ్య భాగాల్లో మనకు నీరు మామూలుగా ఉన్నప్పటికీ మనకు ఏవైతే సముద్ర నీరుపైన సూర్యుడి కిరణాలు పడతాయో ఆ సూర్యు యొక్క కిరణాలకు అక్కడ భాగం బాగా వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన తర్వాత సాధారణంగా కిరణాలు వేడిగా ఉండడం చేత ఆ నీరు ఆవిరై పైకి ఎగురుతుంది. అయితే అది ఆవిరి రూపంలో పైకి ఎగరాలి కాబట్టి అలా ఎగిరినప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో అది ఎగిరినప్పుడు అది చుట్టూ కూడా ఒక ఖాళీ ప్రదేశాన్ని ఏర్పడుతుంది. మనకు ఏదైతే ఒక మనిషి ఎగిరినప్పుడు కింద ఖాళీ ఎలా ఉంటుందో అదేవిధంగా ఆ ఆవిరికి మనకు ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో మనకు చల్లని గాలి అనేది చేరుతుంది. క్రమంగా ఆ ఆవిరి అనేది బాగా ఎక్కువగా ఎగరడం చేత విపరీతమైన ఉధృతితో అది గుండ్రంగా తిరగడం మొదలు పెడుతుంది. తరువాత అది మనకు చూడడానికి అచ్చం మబ్బులాగా ఏర్పడుతుంది. చుట్టూ సుడిగుండంలో ఏర్పడి అదొక మొబ్బులా ఏర్పడుతుంది. అది ముందుగా అది తెల్లగా ఉండి క్రమంగా అది నలుపు రంగుకు మారుతుంది. తర్వాత అది తిరుగుతూ అది ఎంత వేగంగా తిరిగింది, ఎంత విశాలమున్నది అనే దాన్ని బట్టి తుఫాను యొక్క తీవ్రతను మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంచనా వేస్తారు. మన ఛానల్లో వాతావరణ సమస్యల గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. అయితే ఆ తుఫానుగా మారిన తర్వాత అది గంటకు 70 నుంచి 120, 150 కిలోమీటర్ల వేగంతో అది తుఫానుగా మారి తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విధంగా సముద్రంలో పుట్టిన తుఫాన్లే భూమిపైకి వచ్చి తిరిగి తీరాన్ని దాటుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచ్.